స్వాగతం సుస్వాగతం. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సారథి మరి తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మానవుడు మరి భవిష్యత్తులో భావి తరాలకు తెలిసొచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు పెద్దలు పూజలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి రాష్ట్రానికి దశ దిశ చూపించి ఈ రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పాలించాలని ఇలా అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాలకు కూడా పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అనని మాజీ ముఖ్యమంత్రి అననికే మాకు ఇష్టం లేదు కాబట్టి ముఖ్యమంత్రి తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ 60 సంవత్సరాలు 2014 కంటే ముందు మరి ఏ విధంగా ఉండే రాష్ట్రం తెలంగాణ ఎట్లుండే అప్పుడెట్లుండే తెలంగాణ ఇప్పుడెట్లయింది తెలంగాణ అనేది మనం ఒకసారి బేరీజ్ చేసుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం లోపల ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు కూడా ఏం చేయలే. ఇవాళ మరి మా ఏరియా చేవెళ్ల నియోజకవర్గం ఈసీ మూసీ నదుల మధ్యలో మరి ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భం లోపల మరి చేవెళ్ల నియోజకవర్గం లోపల ఈసీ మీద మూసీ మీద 10 బ్రిడ్జిలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారికి దక్కింది. అంతేకాకుండా ఈ చేవెళ్ల నియోజకవర్గం లోపల 84 గ్రామాలకు గుదిబండ లాంటి సమస్య ఉన్నప్పటికీ మరి 111 జీవో ఎత్తేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఏదో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గెలవాలి కానీ మా ఎమ్మెల్యే మీద కోపంతో అని అందరూ అట్లనే చేసి ఎమ్మెల్యేలు నొడగొట్టారు. ముఖ్యమంత్రి ఇప్పుడు అంటారు అరే ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అంటారు. కాబట్టి ఏదో పొరపాటు వల్ల జరిగిపోయింది. ఇప్పటికీ 10 సంవత్సరాల లోపల ఒక్క నిమిషం పాటు ఒక్క రెప్ప పాటు కూడా కరెంటు పోయిన దాఖలాలు లేవు 10 సంవత్సరాల లోపల. మరి ఇప్పుడు 4 నెలలు కూడా కాలేదు. ఎప్పుడు వస్తుందో కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. మరి 10 సంవత్సరాల్లో ఇన్వర్టర్లు కన్వర్టర్లు కనిపించకుండా చేసినటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి గారు అయితే మరి ఇప్పుడు కన్వర్టర్లు ఇన్వర్టర్లు ఎక్కడున్నాయో వెతుకునే పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతేకాదు గ్రామాల లోపల 70 ఏళ్ల ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇవాళ మిషన్ భగీరథ ద్వారా నల్ల ద్వారా స్వచ్ఛమైన నీళ్లు అందించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ట్యాంకర్లు ఎక్కడ పోయినాయని వెతుకుంటున్న సందర్భం ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నా. మరి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి మీ అమూల్యమైన ఓటు బడుగు బలహీన వర్గాల వ్యక్తి మరి 40 సంవత్సరాల నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో సంబంధం ఉన్న వ్యక్తి జ్ఞానేశ్వరరావు గారికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని ఆశిస్తూ కారు గుర్తుకే జై తెలంగాణ.